సమాచార గోప్యత అంశంపై మంత్రివర్గ సహచరులకు క్లాస్ తీసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కేబినెట్ సమావేశం సందర్భంగా వారికి పలు ప్రశ్నలు సంధించారు. కేబినెట్ అజెండా సహా ప్రభుత్వంలోని కీలక సమాచారం ఎలా లీక్ అవుతోందని మంత్రులను ప్రశ్నించారు చంద్రబాబు. ఇకపై ఇలాంటివి జరిగితే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు ముఖ్యమంత్రి. ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. అయితే ఈ సమావేశంలో సమాచార గోప్యత అంశంపై మంత్రివర్గ సహచరులకు క్లాస్ తీసుకున్నారు సీఎం చంద్రబాబు. కేబినెట్ సమావేశం సందర్భంగా వారికి పలు ప్రశ్నలు సంధించారు. కేబినెట్ అజెండా సహా ప్రభుత్వంలోని కీలక సమాచారం ఎలా లీక్ అవుతోందంటూ మంత్రులను ప్రశ్నించారు చంద్రబాబు. ఇకపై ఇలాంటివి జరిగితే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక సమాచారం బయటికి ఎట్లా వెళ్తుంది, ఎవరు లీక్ చేస్తున్నారు, ఎలా ఈ సమాచారం చాలా అత్యంత గోప్యంగా ఉండాల్సినటువంటి సమాచారం బయటికి ఎలా వెళ్తోంది, సో దీనికి అందరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది అంటూ మంత్రివర్గ సహచరులకు సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం అందిస్తారు. రాజేష్, సమాచార గోప్యతకు సంబంధించి మంత్రివర్గ సహచరులకి ఏం చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు? అంటే సమాచారం ఎక్కడ లీక్ అవుతుందనేది ఎట్లా గుర్తించబోతున్నారు? అంటే కేబినెట్ ఈరోజు ఉదయం కేబినెట్ ప్రారంభమైన కొద్దిసేపటి తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎజెండా అంశాల మీద చర్చ జరుగుతున్న సందర్భంగా ముఖ్యంగా కేబినెట్ సంబంధించిన ఎజెండా గత కేబినెట్లోను అంతకుముందు కేబినెట్లోను కేబినెట్ స్టార్ట్ అవ్వకముందే ఎజెండా అంశాలు బయటకు వస్తున్నాయి, మీడియాలోకి వస్తున్నాయి, బయట సర్క్యులేట్ అవుతున్నాయి. అసలు ఎలా సాధ్యమవుతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులను ప్రశ్నించారు. ఒక రాష్ట్ర స్థాయి కేబినెట్లో జరిగే సమాచారం, తీసుకునే నిర్ణయాలు ముందస్తుగానే ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నాయి, మీడియాలోకి ఏ విధంగా వస్తున్నాయంటూ మంత్రుల్ని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ గోప్యత, ఈ సమాచారం అంతా కూడా ఇలా బయటికి వెళ్ళడం కరెక్ట్ కాదంటూ మంత్రుల్ని కొంత క్లాస్ తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అంతేకాదు గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో జరిగిన ఒక పరిణామాన్ని, ఒక జరిగిన సంఘటన కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రుల వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఉన్న సమయంలో ఇదే విధంగా బడ్జెట్ సంబంధించిన అంశంలో కొంత బయటికి సమాచారం లీక్ అయిన సందర్భం మొత్తం కేబినెట్ కూడా అప్పట్లో బర్తరఫ్ చేసిన నేపథ్యం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తావించినట్టు తెలుస్తుంది. భవిష్యత్తులో ఇదే విధంగా ఏదైనా సమాచారం బయటికి లీక్ అయితే కనుక ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయంటూ మంత్రులకు కొంత క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తుంది. కేబినెట్ స్టార్ట్ అయిన తర్వాత ఇది జరిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే కేబినెట్ అనేది అనేక కీలక నిర్ణయాలు, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే కేబినెట్ లో వచ్చే సమాచారం, అక్కడ డిస్కస్ చేసే ప్రతి పాయింట్ కూడా బయటకు వచ్చేస్తుంది. ముందు రోజు సాయంత్రం లేకపోతే కేబినెట్ జరిగే ఒక గంట ముందో బయటకు వచ్చేస్తుందంటూ చంద్రబాబు నాయుడు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. భవిష్యత్తులో ఇది రిపీట్ అయితే మాత్రం చాలా సీరియస్ గా ఉంటుందంటూ మంత్రుల వద్ద చంద్రబాబు ప్రస్తావించారు. వాటితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్నిసార్లు కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చాలా క్లియర్ కట్ గా మంత్రులు ఏం చేయాలనే అంశం మీద మొత్తం మంత్రులందరూ కూడా వివరించినట్టు తెలుస్తుంది. దాంట్లో ప్రధానంగా ఏంటంటే జలధార అంశానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జలధారకు సంబంధించి 100 రోజుల ప్రోగ్రామ్ ని ఇక్కడ పెట్టుకుంది. 100 రోజుల్లో అటు మొత్తం రాయలసీమ జిల్లాలో కానీ మొత్తం రాష్ట్రం అన్ని జిల్లాల్లో జలధార ద్వారా అన్ని పొలాలకు కానీ తాగునీరు అందించే విధంగా ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన నేపథ్యంలో మంత్రులందరూ కూడా దీన్ని ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మంత్రులకి చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తుంది. వాటితో పాటు రెవెన్యూ అంశానికి సంబంధించినటువంటి విషయాలు, రైతులకు ఇచ్చే పట్టాదారు పాసు పుస్తకాలు, గతంలో వైసీపీ హయాంలో జగన్ ఫోటోలతో అప్పట్లో పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చారు. వాటిని రాష్ట్ర ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత వాటిని తొలగించి కొత్త పాసు బుక్లు ఇస్తుంది. ఎక్కడికక్కడ సర్వేలు చేసి కొత్త పాసు బుక్లు ఇస్తుంది. వాటికి ఆల్రెడీ కొన్ని జిల్లాలు ఇప్పటికే డిస్ట్రిబ్యూట్ చేసే ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో డిస్ట్రిబ్యూట్ చేసే పట్టాదారు పాసు పుస్తకాల అంశంలో కానీ అక్కడ రైతుల సమస్యల మీద మంత్రులు దృష్టి పెట్టి అక్కడ పర్యటన చేయాలని చంద్రబాబు మంత్రులు చెప్పినట్టు తెలుస్తుంది. వాటితో పాటు సూర్యఘర్కు సంబంధించినటువంటి అంటే కేంద్ర ప్రభుత్వం సోలార్ ఎనర్జీకి సంబంధించిన విషయంలో వచ్చే ఏడాది వరకు వెసులుబాటు కల్పించింది. కేంద్రం నుంచి సబ్సిడీలు భారీగా సూర్యఘర్ పథకం ద్వారా రాబోతున్నాయి కాబట్టి వాటి మీద మంత్రులు ప్రజలకి, స్థానిక ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించాలి. వచ్చే ఏడాది లోపు ముగుస్తున్న నేపథ్యంలో వాటి మీద ఎక్కువ కనెక్షన్స్ కానీ ఎక్కువ మంది సోలార్ వైపు వెళ్లేలాగా అవగాహన కల్పించాలంటూ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మంత్రులు చెప్పినట్టు తెలుస్తుంది. వాటితో పాటు పూర్తి స్థాయిలో పొలిటికల్ అంశాలు కానీ వాటి మీద జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తుంది. ఏదేమన్నప్పుడు ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ లో మాత్రం గోప్యత అంశం మీద మాత్రం చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారు. కేబినెట్ అంశాలే కాదు, ప్రభుత్వం ఉన్నటువంటి కీలక సమాచారం ఎలా బయటకు వెళుతుంది, ఎందుకు బయటకు వెళ్తుందంటూ మంత్రులు నేరుగా క్వశ్చన్ చేశారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఏపీ కేబినెట్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు మంత్రులకు క్లాస్ తీసుకున్నారు. ప్రభుత్వంలో అత్యంత రహస్యంగా ఉండాల్సినటువంటి సమాచారం బయటకు ఎలా వెళ్తోంది, సమాచార గోప్యత ఎందుకు పాటించట్లేరు అంటూ మంత్రులకు క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
సో ఇప్పటి నుంచి సమాచారం ఆయా శాఖలకు సంబంధించి ఆ మంత్రుల ఎక్కడ ఏ శాఖలకైతే బాధ్యత వహిస్తున్నారో ఆ శాఖ నుంచి సమాచారం బయటికి వెళ్తే ఆ మంత్రి ఖచ్చితంగా ఈ సమాచారం బయటికి వెళ్ళడానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది అంటూ ముఖ్యమంత్రి మంత్రివర్గ సహచరులకు సూచించారు. ఇక్కడి నుంచి చాలా గోప్యత పాటించాలి, ప్రతి దాన్ని కూడా ప్రతి అంశం పైన ఎక్కడ బయటకు వెళ్లకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆయా శాఖల మంత్రులపైనే ఉంటుంది అంటూ సూచించారు ఏపీ సీఎం చంద్రబాబు.